ప్రజా సమస్యలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాష్ట్రంలో ప్రజలు రైతుల కష్టాలు ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఓవైపు ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతూ ఉంటే అమరావతిలో నీళ్లు తోడేసేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అదే డబ్బు రాయలసీమకు ఖర్చు చేస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి కదా అని హితవు పలికారు శైలజానాథ్. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు కష్టాల గురించి మీకు ఏమైనా కానీ కొద్దిగా అయినా బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఎంతసేపు పక్కదారి పట్టించే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే. సాంప్రదాయమైన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మీ ఇంజన్ ఇక రాష్ట్రంలో చెడిపోతే మీ డబుల్ ఇంజన్ కేంద్రంలో ఉంది కదా, ఆ ఇంజన్ అన్నా స్టార్ట్ చేయించి 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు డబ్బులు తెచ్చుకొని మొక్కజొన్నంతా కొన్ని పంపించచ్చు కదా. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా కరెక్ట్ గా జరగడం లేదు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని డబ్బులు ఇచ్చినామని చెప్పినా, చప్పట్లు కొట్టుకున్నా, భుజాలు ఎగరేసుకున్నా ఈ రోజున కాలేజీలకి రియంబర్స్మెంట్ డబ్బులు పోలేదు. రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటికి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాలకి నీళ్లు తీసుకెళ్తారు. కనపడే నగరం రాజనగరం ఒకటి ఉంది, అదే అమరావతి అని. ఆ దేవతల నగరం నుంచి నీళ్లు బయటికి కొట్టేస్తారు. దానికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఎవరి ధనమని మీరు ఎత్తిపోస్తా ఉన్నారు? ఏ జోబుల్లోకి ఎత్తిపోస్తా ఉన్నారు?